అలుపెరగని యోధుడు, అపర భగీరథుడు, స్వరాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు, రైతు బంధు సృష్టికర్త, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, మాజీ జెడ్పీటీసీ ముథింగారి మేఘమాల సంతోష్, మాజీ ఎంపీపీ మంజులా కాశీనాథులు అన్నారు. కొల్చారం మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని మండల ఆవరణలో కేక్ కట్ చేసి కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి, ముత్యం ప్రవీణ్, వేమారెడ్డి, రాజాగౌడ్, సోమా నరసింహులు, కృష్ణ, ఏడుపాయల డైరెక్టర్ కొమ్ముల యాదగౌడ్, చిట్కుల సురేష్, దుర్గేష్, సుధాకర్, మనోహర్, వినోద్ నాయక్ తదితరులు ఉన్నారు. మండల తరపున అందరి నుంచి కూడా కేసీఆర్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మన తెలంగాణలో కేసీఆర్ తెచ్చిన తెలంగాణ సుసంపన్నంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న సమయంలో ముందుకు సాగి పచ్చదనం పరిశుభ్రతతో ఎక్కడ పల్లె చూసినా పట్టణం చూసినా చాలా సుసంపన్నంగా తయారైంది. ఆ టైంలోనే మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎక్కడి అభివృద్ధిని అక్కడే కూడా కుంటుపడేసి ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి లేకుండా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడం జరిగింది. అయితే మన ప్రజలందరికీ కూడా తెలుస్తుంది మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలా జరిగింది, ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ మన కేసీఆర్ సార్ రావాలి, మళ్ళీ మనం కూడా సంతోషంగా ఉండాలి, మనమందరం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అనేది కూడా అందరు ప్రజలు కోరుకుంటున్నారు. మనందరి తరపు నుండి కూడా మన కేసీఆర్ సార్ మళ్ళీ రావాలి, మన పాలన మనందరికీ కూడా ఆయన అందించాలి. మన అందరి తరపు నుంచి కూడా ఆయన అందరు ఆరోగ్యంగా ఆనందంగా నిండు నూరేళ్లు ఉండాలని దేవుణ్ణి వేడుకోవడం జరుగుతుంది అని చెప్పి రైతు బంధు సంవత్సరానికి 10,000 రూపాయలు అందించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్. అంటే రైతుల పక్షాన ఉంటాడు కాబట్టి, రైతుల గురించి అవగాహన కలిగినటువంటి నాయకుడు కాబట్టి గౌరవ కేసీఆర్ గారు. మరి తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ కూడా కేసీఆర్ అంటే ఈరోజు ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ కేసీఆర్ అంటే కేసీఆరే. కేసీఆర్ లాంటి నాయకుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేడు. అలాంటి నాయకుడినే మరి రేపు రాబోయే రోజులలో కూడా మనం తెచ్చుకోవాలి. మరి మనకి అన్ని మీటింగ్లలో కూడా మనము తప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయొద్దని చెప్పినటువంటి నాయకుడు. మరి మనం మోసపోవద్దు అని అంటే ఒక్కసారి మార్పు కావాలని చెప్పి మనం ఇంతటి దుస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పాలనను చూస్తుంటే మరి 15 నెలలు కూడా జరగలేదు. ఏ గ్రామంలో పోయినా కూడా మరి అసంతృప్తే. వాళ్ళు ఏ మేనిఫెస్టోలో ఇచ్చిందే హామీలు నెరవేర్చమని చెప్పి మన నాయకులు హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మన సుత్తా లక్ష్మారెడ్డి గారు కావచ్చు, మరి ఎక్కడన్నా మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చండి, మేము రైతుల పక్షాన ఉంటామని చెప్పి అడుగుతుంటే మరి వాళ్ళు దుమ్మెత్తిపోవడము, మరి తిట్టడము, ఇలాంటి అరెస్టులు చేయడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా అన్ని స్థానాలు జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు గెలిచి మరి ప్రతి కార్యకర్తకు, ప్రతి రైతుకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ నాయకులు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు జన్మదిన వేడుకల కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. జన్మదినము పురస్కరించుకొని కొల్చారం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ తరఫున కేక్ కట్ చేయడం జరిగింది. అంతేకాదు మరి కొల్చారం బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటే కంపెనీ కస్తూరిబా స్కూల్లో పండ్ల పంపిణీ కార్యక్రమము చేపడుతున్నాం కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి కేసీఆర్ సారు మా నాయకుడు, తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ సారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సావుకు సైతం భయపడకుండా సాగు దగ్గరికి పోయి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకుపోవడానికి, స్వర్ణ తెలంగాణ దిశగా తీసుకుపోవడానికి ఆయన కష్టము మరువలేనిది. మరి అంతేకాదు కేసీఆర్ గారు ఎలక్షన్లో చెప్పని కూడా అసలు ఈరోజు ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేను, కాకపోతే ఆయన చేసిన మంచి పనులు ఒక్కసారి గుర్తు చేసుకోవడం మంచిదని చెప్పి మాట్లాడుతున్నాను. మరి వికలాంగులకు 4,000 పింఛన్ అయితేనేమి, మరి మహిళలకు 2,000 రూపాయల పింఛన్ ఏమి కానీ, మరి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఎన్నో ప్రజా ప్రయోజనాల కోసం
నా ప్రజలు, నా తెలంగాణ ప్రజలు సంక్షేమంగా ఉండాలని చెప్పి ఆయన 6 నిమిషాలు కష్టపడి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ సార్కు దక్కుతుందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అంతేకాదు మరి కొల్చార మండల బీఆర్ఎస్ తరఫున భగవంతుని ఒక్కటే మనవి చేసుకుంటున్నా, మా కేసీఆర్ సారు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో మరి నిండు నూరేళ్లు జీవించాలని, మరి ప్రజలకు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లలో ఆయనే ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు సేవ చేయాలని చెప్పి, సేవ చేసే శక్తిని మరి భగవంతుడు ఆయనకి ఇవ్వాలని చెప్పి నేను కొల్చార మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున భగవంతుని వేడుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.